నాకు బాగా గుర్తు. గతంలో గల్ఫ్ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో కిరసనాయిలకి రేషన్ పెట్టారు. అప్పుడు కట్టె పొయ్యలును, పొట్టు పొయ్యలు వాడడం ఎక్కువ చేశామనమాట ఆ రోజున. కిరసనాయిలు బిగినయ్యాక అవి తగ్గించినోళ్ళం మళ్ళీ తెచ్చుకోవాల్సొచ్చింది. అలాగే పెట్రోల్ బంకులు సాయంత్రం అయితే బంద్ చేసేవాళ్ళు. ఈవెన్ కరెంట్ కూడా పొదుపు చేశారు. అలాంటి రోజులు చూశాను నేను. ప్రత్యక్షంగా చూసా. కరోనా అంటే ఈ మధ్య కాలంలో పిల్లకాయలందరూ చూసుంటారు. మా పిల్లకాయలుగా మేము పిల్లకాయలుగా ఉన్నప్పుడు అదంతా చూసాం. ఇప్పుడు పరిణామాలు మళ్ళీ యుద్ధం సందర్భంలో అప్పుడు గల్ఫ్ యుద్ధం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇంత తీవ్రత లేదు. పానిక్ బయ్యింగ్ తప్పించి కంగారు పడాల్సింది లేదు. ఎందుకు ఈ జాగ్రత్త ఇంత సెటిల్ అయ్యింది ఇండియా అన్న దాని మీద చాలా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. దేశ సమస్యలను గుర్తించడం, భవిష్యత్తులో వాటి తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేసుకుంటూ పోవడం అనేది సీరియస్‌గా, నిజాయితీగా పనిచేసే ఒక నాయకుడి లక్షణం. మోడీ 2014లో వచ్చాక దేశంలో ప్రతి రంగంలోనూ ఇలాగే శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ఉన్న నిధులతో మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నాడు. 2014 తర్వాత మోడీ క్రూడ్ ఆయిల్ వినియోగం తగ్గించి, తద్వారా క్రూడ్ దిగుమతులకి విదేశాల మీద ఆధారపడటం తగ్గిస్తూ, దాని ద్వారా ఫారిన్ ఎక్స్‌చేంజ్ పొదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యక్ష, పరోక్ష ఆయిల్ రంగ ముఖ్య సంస్కరణలు, ముఖ్యంగా మెయిన్ మీడియా చెప్పనివి, ఎవరూ పెద్దగా చర్చించని అంశాలు చూడండి. హైవేలు భారీగా నిర్మిస్తూ వాహనాల ఇంధనం సమయం ఆదా అయ్యేట్టు చూడటం. 2014కి భారత రైల్వే నెట్వర్క్లో విద్యుత్ మీద నడిచే 35% నెట్వర్క్ దాదాపు 100% విద్యుత్ మీద నడిచేట్టు చేశారు. రైల్వే డీజిల్ వినియోగం భారీగా తగ్గిపోయింది. జీఎస్టీ పెట్టి రాష్ట్రాల మధ్య టోల్ గేట్స్ తీసేసి వాహనాలు గంటల తరబడి ప్రయాణ ఆలస్యం తగ్గించి ఆయిల్ ఆదా చేయడం. వ్యవసాయం నుండి ఇథనాల్ ఉత్పత్తి పెంచి ఆయిల్లో 15-20% కలుపుతూ అంత మేర క్రూడ్ వినియోగం, దిగుమతులు తగ్గించడం, వ్యవసాయదారుల ఆదాయం పెంచడం. ప్రపంచంలో క్రూడ్ ధరలు తగ్గినా ఇంకా ఇక్కడ తగ్గించకుండా ఆ డబ్బులు కొంత ఉపయోగించి సుమారు 10 రోజులకు సరిపోయే స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్ ఎస్పీఆర్ ఏర్పాటు చేయడం. మన్మోహన్ ప్రభుత్వ కాలంలో పెట్రోల్, డీజిల్ చవకగా ఇవ్వడానికి అని ఆయిల్ కంపెనీలకు బాకీ పెట్టిన సుమారు 1,30,000 కోట్లు వడ్డీతో కలిపి 3 లక్షల కోట్లు తిరిగి చెల్లించడం, ఆయిల్ కంపెనీల నష్టాల నుండి, దివాళా స్థితి నుండి తప్పించి బలోపేతం చేయడం. అట్లాగే గ్యాసు, డీజిల్ ద్వారా తయారయ్యే విద్యుత్ బదులు వాటి అవసరం లేని సోలార్, విండ్ ఎనర్జీ భారీగా పెంచడం. ఇది మోడీ ప్రభుత్వం ఎంతలా పెంచిందంటే 2014లో సోలార్ విద్యుత్ 3 గిగావాట్ల ఉత్పత్తి అయితే ఇప్పుడు 143 గిగావాట్ల ఉత్పత్తి అవుతుంది. సబ్సిడీలు ఇస్తూ విద్యుత్ వాహనాలు వాడుక పెంచడం, ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఆటోలు, ట్యాక్సీలు, విద్యుత్ సిటీ బస్సులు ప్రోత్సాహకాల ద్వారా పెంచడం. ఇవి అతి ముఖ్యమైనవి. పైన చెప్పుకున్న ప్రతి పాయింట్ గురించి పూర్తి ఆధారాలతో వేరే వేరే పోస్ట్ పెడతారని కూడా చెప్తున్నారు. 2014తో పోలిస్తే దేశంలో వాహనాల సంఖ్య భారీగా అంటే 4-5 రెట్లు పెరిగింది. క్రూడ్ దిగుమతులు కూడా అంత భారీగా పెరగాలి. కానీ మోడీ ప్రభుత్వం తీసుకున్న పై చర్యల తర్వాత 2014తో పోలిస్తే క్రూడ్ వినియోగం, దిగుమతులు 10% మాత్రమే పెరిగాయి. సంస్కరణ లేకపోయి ఉంటే క్రూడ్ డిమాండ్ 25-30% వరకు పెరిగి ఉండేది. అంటే దేశంలో క్రూడ్ వినియోగం ఎంత భారీగా పెరిగిందో ఊహించండి. ఈ పై చర్యలు తీసుకోకుండా ఉంటే క్రూడ్ డిమాండ్ ఇంకా ఎంత ఎక్కువ పెరిగి ఇప్పుడు ఎంత దారుణ పరిస్థితులు ఉండేవో ఊహించండి. మరొక మాట, శుద్ధి చేసిన క్రూడ్లో డీజిల్ ఎక్కువగా వినియోగించే రైల్వేకు వివిధ రాష్ట్రాల ఆర్టీసీ వాళ్లకు కేటాయిస్తే మిగతా వారికి డీజిల్ కొరత వచ్చే పరిస్థితి ఉండేది. 2014 ముందు కూడా క్రూడ్ దిగుమతుల సమస్య ఇంత తీవ్రంగానే ఉండేది. ఇలా మోడీ తీసుకున్న చర్యలు వంటి మన్మోహన్ ప్రభుత్వం ఏం తీసుకునేవారని చెప్తే ప్రభుత్వాల పనితీరు పోల్చడానికి బాగుంటుంది. మనం చదువుకున్న వాళ్ళం, వార్తలు చదివి లేదా విని విశ్లేషణ చేసి నిజాలు తెలుసుకునే జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. కానీ మోడీ మీదనో, బీజేపీ మీదనో ద్వేషం చేత అబద్ధాలు ప్రచారం చేస్తే మోడీకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా నష్టం ఉండదు. దేశం తద్వారా మన ముందు తరాలు నష్టపోతాయని చెప్తున్నారు.